వసంత టైలర్కి స్వాగతం అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పట్టు బ్లౌజ్ క్రాస్ కటింగ్ పెళ్లి పిల్లలకు ఎలా కట్ చేయాలనో చూపిస్తాను, చూడండి. ఈ వీడియో మీరు మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా కట్ చేయాలనో. ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది కదా, ఇది గ్రీన్ కలర్ చీర వచ్చింది, గ్రీన్ కలరు, పింక్ బార్డరు. ఇది నేనైతే పెళ్లి పిల్లకి కుడుతున్నా, పెళ్లి పిల్లకి జాకెట్. ఇది ఇట్లా 2 మడతలు, ఇట్లా 4 మడతలు పెట్టుకోవాలి. 4 మడతలు పెట్టుకొని మనం ఫస్ట్ చేతులు తీసుకోవాలి. ఇది కొలత బ్లౌజు. ఇది చూశారు కదా, మామూలుగా ఇప్పుడు ఎక్కువ ఇట్లా కుచ్చులే పెట్టుకుంటున్నారు కదా, ఇలా కుచ్చులు పెట్టి కుట్టాను. ఇప్పుడు పెళ్లి జాకెట్ ఇప్పుడు కుడుతున్నాను, చూడండి. ఇప్పుడు కొలత బ్లౌజ్ ఏదైతుందో మనకి ఇది పట్టుది కదా, ఏ కుచ్చు లేదు లేకుండా సింపుల్గా. ఇప్పుడు చేతులు ఇవి ఎంత ఉన్నాయో అంత కింద ఆపించు, పైన ఆపించి వదిలేసి ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకొని ఇలా స్ట్రేట్గా ఇలా రౌండ్గా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఇది స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. ఇది స్ట్రేట్గా కట్ చేసుకొని ఇట్లా ఉంటుంది కదా, మనం క్రాస్ కటింగ్ ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకొని ఎవరి బ్లౌజు ఎంత కొలత ఉంటుందో అంతనే పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకొని సేమ్ కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది మనకు కొలతలకు. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఇది ఇక్కడ ఉల్టా తీసి ఇలా సేమ్ గుర్తుపెట్టుకోవాలి. పై ఉక్స్ సంఖ భాగం పట్టుకొని ఇలా సేమ్ గుర్తుపెట్టుకొని ఇంతకు మడత పెట్టుకోవాలి. మళ్ళీ పొడవు పైన కుట్టు వెనుక భాగం టక్స్ పట్టుకొని సేమ్ ఇది ఇలా గుర్తుపెట్టుకోవాలి. సేమ్ ఇది స్ట్రేట్గా ఇలా గుర్తుపెట్టి మనకు గల్ల ఇలా తీసుకోవాలి. సేమ్ రౌండ్గా వచ్చేటట్టుగా మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వెనుక భాగము ఇక్కడ ఆపించి వదిలేసి ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్ట్రేట్గా చూసి కొంచెం పైకి గుర్తుపెట్టుకోవాలి. ఇలా స్ట్రేట్గా వచ్చేటట్టు చూసుకొని ఇలా తీసి ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇక్కడ ఇంచ్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇలా రెడీ అవుతుంది వెనుక భాగం వచ్చేసి ఇలా సేమ్ ఇలా పెట్టుకొని ఈ వెనుక భాగం తెచ్చి దీనిపైన ఇట్లా క్రాస్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ కదా, విడివిడిగా కట్ చేసుకోవాలి. సేమ్ ఇది ఎట్లుందో అట్లా ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. ఇలా సేమ్ ఎలా గుర్తు పెట్టుకున్నామో అలా కట్ చేసుకోవాలి. ఇది ముందల భాగము, వెనుక భాగం వచ్చేసి
మనము వెనుక భాగంది గుర్తు పెట్టుకుని వెనుక భాగం కల్లా ఇక సేమ్ ఎంత ఉందో అంత గుర్తు పెట్టుకున్నాం కదా. వెనుక భాగం కల్లా ఎక్కువ ఉంటుంది కదా, వెనుక భాగం కల్లా ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇలా వెనుక భాగము, ఇది ముందు భాగము, ఇవి చేతులు. ఇప్పుడు క్రాస్ పట్టీలు ఉన్నాయి కదా, క్రాస్ పట్టీలు మనకు నేను అయితే ఓన్గా తీసుకుంటాను. ఇంతకుముందు వీడియోలలో టేప్ కొలతలు పెట్టి క్రాస్ పట్టీలు ఎంత తీసుకోవాలో చూపించాను. రాని వాళ్ళకి అది, వచ్చిన వాళ్ళకైతే ఎట్లా అందరికి ఇంతో అంతో వచ్చే ఉంటుంది కదా. ఇప్పుడు క్రాస్ పట్టీలు ఓన్గా స్ట్రేట్ తీసుకోవాలి, క్రాస్ తీసుకోవచ్చు. క్రాస్ పట్టీలు ఇట్లా స్ట్రేట్గానే తీసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ అయినా క్రాస్ తీసుకోవద్దు, ఇట్లా స్ట్రేట్గా వచ్చేటట్టే తీసుకోవాలి. అన్ని క్రాస్ పట్టీలు ఎట్లా తీసుకుంటామో అట్లా తీసుకోవాలి. రెండు ఒకటేసారి వస్తున్నాయి, డబుల్ కట్ చేసి పెడితే రెండు ఒకసారి వస్తాయి. క్రాస్ పట్టీలు రెడీ అయ్యాయి. మనము ఈ బెల్ట్ ముక్సుల పట్టి కాజల పట్టి ఉంటుంది కదా, అవి లైనింగ్లో తీసుకోవచ్చు. ఇంట్లోనే తీసుకుంటే ఈ క్లాత్ మనం ముక్సులు పెట్టుకుంటే పీక్కపోతుంది కాబట్టి లైనింగ్లో తీసుకున్నాము. లైనింగ్ ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్, సేమ్ ఉతికి ఆరబెట్టుకున్నాను. నాలుగు మడతలు పెట్టాలి. సేమ్ ఇట్లా మడత పెట్టుకొని ఆ చేతులు తెచ్చి దీనిపైన పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి సపరేట్ కొలతలు తీయవలసిన అవసరం ఏం లేదు. చేతులు తెచ్చి పుల్యాన్స్ కదా, చేతులు తెచ్చి చేతులు ఇప్పుడు ఇలా పెట్టుకొని సేమ్ పెట్టుకొని ఇలా చేతి పెట్టి కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం ముందల భాగం లోతులు కట్ చేసుకుంటాం కదా, లోతులు ఇప్పుడు ఇది పెట్టాము కదా, ఈ గుర్తు ముందల భాగం హాఫ్ ఇంచు కట్ చేసుకుంటే మనకు లోతులు సరిపోతుంది. ముందల భాగము ఇలా క్లాత్ అతికించుకోవాలి. పుల్యాన్స్ కదా, 80 సెంటీమీటర్లు సరిపోదు, మీటర్ అయితే సరిపోతుంది. మీటర్ అయితే ఏ ఇబ్బంది ఉండదు. వెనుక భాగం కట్ చేసుకుందాము. ఇలా మడత పెట్టుకొని సేమ్ ఇలా మడత పెట్టుకొని వెనుక భాగం తెచ్చి మనము వెనుక భాగం మీద పెట్టి కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వెనుక భాగం తెచ్చి ఇలా వెనుక భాగం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందు భాగం ఉంటుంది కదా, ముందు భాగం ఏదైతుందో అది మనము ఇట్లా సేమ్ ఇట్లా మూలు వచ్చేటట్టు క్రాస్ వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. కరెక్ట్ క్రాస్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. క్రాస్ వచ్చేటట్టు పెట్టుకొని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ముందు భాగము. మనకు ఈ బెల్ట్ కావాలి కదా, ఈ బెల్ట్ ఇక్కడ తీసుకుందాము. ఈ బెల్ట్ చేతులకి ఇక్కడ తగ్గింది కదా, చేతులకి ఇక్కడ తగ్గిన దగ్గర ఇది ఈ గల్ల పీసు వెళ్ళింది కదా, 2 మడతలు పెట్టి మనము ఇలా తీసుకుంటే మనకు సరిపోతుంది. కింద తక్కువ వచ్చిన కుట్లలో పోతుంది కదా, మనకి ఏం పరకపడదు. ఈడ కరెక్ట్ రావాలి, పైన కరెక్ట్ రావాలి. ఇది ఈడ పెట్టుకుంటే చేతులు ఇలా రెడీ అవుతాయి. చేతులు ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి ఉంటుంది కదా, ఇది ఉక్సుల పట్టికి పెట్టుకుందాము, ఇది కాజల పట్టికి పెట్టుకుందాము. ఇవి 2 ఇప్పుడు గల్ల పీసులు ఉంటాయి కదా, గల్ల పీసులు
కొంచెం పెద్ద గల్ల అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, మామూలు గల్ల అయితే కొంచెం పెద్దవాళ్ళది అయితే కొంచెం తక్కువ, చిన్నగా ఉంటుంది కదా గల్ల, తక్కువ పడుతుంది. ఇది పిల్లలది కాబట్టి గల్ల పెద్దగానే ఉంటుంది, పెద్దగానే పడుతుంది, కొన్ని ఎక్కువ పడతాయి పీసెస్. కట్ చేసుకొని మనం ఇట్లా క్రాస్ ముక్కలు కట్ చేసుకొని మనం అతికించుకుంటే సరిపోతుంది. క్రాస్గా ముక్కలు ఉంటేనే గల్ల కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కలు అయిపోయావి, ఈ గల్ల పీసులు అయిపోయావి. కరెక్ట్గా మడత పెట్టుకుందాము. ఇలా కట్టి పెట్టుకుంటే ఏమైందంటే ఒకరోజు లేటు కుట్టినా మనకి ఇవి ఎక్కడ పోకుండా ఉంటుంది. ఇలా కరెక్ట్గా కట్టి పెట్టుకుంటే మనకు 2 రోజులు, ఒక రోజు లేటు కుట్టినా కానీ ఎక్కడ పోవు. ఈ బ్లౌజు క్రాస్ కటింగ్, పట్టు బ్లౌజు క్రాస్ కటింగ్ ఇంతే. చూడండి ఫ్రెండ్స్ ఎంత తొందరగా అయిపోయిందో క్రాస్ కటింగ్ పట్టు బ్లౌజు. చూశారుగా ఫ్రెండ్స్ ఎంత తొందరగా పట్టు బ్లౌజు కటింగ్ ఎంత తొందరగా అయిపోయిందో. వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ మాత్రం నొక్కండి. నేను పెట్టే వీడియో మీకే ఫస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్.